నమస్కారం, మాఘల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అత్యవసర చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా అత్యవసర సరఫరాను కొనసాగించేందుకు వీలుగా విమాన కార్గోను పొరుగునున్న గల్ఫ్ మరియు అరబ్ దేశాల భూమార్గాలు కాలువల ద్వారా మళ్లిస్తోంది. విమాన రాకపోకలకు అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో మార్కెట్ స్థిరత్వాన్ని మరియు ఆహార భద్రతను కాపాడడానికి ఈ మేరకు అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని బోర్డర్ లెవెల్ గుండా వస్తువుల రవాణాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కస్టమ్స్ తన అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తుందని ప్రతినిధి రయీద్ అల్ మత్కోర్ వెల్లడించారు. వాస్తవానికి విమాన రవాణాకు ఉద్దేశించిన వాణిజ్య సరుకులను ఇప్పుడు జీసీసీ మరియు పొరుగు అరబ్ దేశాల నుంచి భూమార్గ వాడరేవుల ద్వారా ట్రక్కుల ద్వారా మళ్లించి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో స్థానిక మార్కెట్ సరఫరాలను మరియు వ్యూహాత్మక నిల్వలను కొనసాగించడానికి సంక్షోభానికి ముందు బోర్డర్ రేవులకు చేరుకున్న సరుకుల రవాణా ప్రక్రియలను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 28 మరియు మార్చి 21 మధ్య కువైట్ మరియు 417 టన్నుల మెడిసిన్స్ 103,775 టన్నుల ఆహారం మరియు 24,400 టన్నుల కూరగాయలతో సహా గణనీయమైన పరిమాణంలో అవసరమైన దిగుమతులు చేసుకున్నట్లు అల్ మౌత్కర్ వెల్లడించారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెట్రోల్ ధరలను యూఏఈ మార్చి 31న ప్రకటించనుంది. ప్రాంతీయ సంఘర్షణలు మరియు యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా మార్చి మొదటి 3 వారాల్లో ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలోనే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ చమురు ధరలలో వచ్చిన ఆకస్మిక పెరుగుదల కారణంగా అనేక దేశాలు ఇప్పటికే పెట్రోల్ ధరలు పెంచాయి. బ్రెంట్ చమురు ధర కేవలం 3 వారాల్లోని 54% లేదా బ్యారెల్కు 39.32 మేర పెరిగింది. ఫిబ్రవరి చివరిలో బ్యారెల్కు 72.87 ఉన్న ధర మార్చి 20న మార్కెట్లో ముగిసే సమయానికి బ్యారెల్కు 112.19కి చేరింది. మిడిల్ ఈస్ట్లో సైనిక సంఘర్షణ కారణంగా గత వారం ఈ ధర బ్యారెల్కు 118 కంటే ఎక్కువ గరిష్ట స్థాయిని తాకింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో బ్రెంట్ ధర బ్యారెల్కు సుమారు $125 వద్ద ఉన్నప్పుడు కనిపించిన స్థాయిలకు దగ్గరగా ప్రస్తుతం చమురు ధరలు ట్రేడ్ అవుతున్నాయి. ఏప్రిల్ 2022లో యూఏఈలో సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్కు దిర్హాం 3.74కి, అలాగే స్పెషల్ 95 ధర లీటర్కు దిర్హాం 3.62కి పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో జూన్ 2022లో ధరలు లీటర్కు దిర్హాం 4 మార్కును మొదటిసారిగా అధిగమించాయి. యూఏఈలో ప్రపంచ ధరలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు మార్చి 2026లో పెట్రోల్ ధరలను లీటర్కు సుమారు దిర్హాం 0.14 మేర పెంచారు. యూఏఈ మార్చి నెలలో సూపర్ 98 పెట్రోల్ ధరను లీటర్కు దిర్హాం 2.59కి పెంచింది. ఇది ఫిబ్రవరిలో దిర్హాం 2.45గా ఉంది. స్పెషల్ 95 ధరను లీటర్కు దిర్హాం 2.48కి పెంచారు. ఇది అంతకుముందు దిర్హాం 2.33గా ఉంది. గత నెలలో లీటర్కు దిర్హాం 2.26గా ఉన్న E+91 ధర మార్చిలో లీటర్కు దిర్హాం 2.40కి పెరిగింది. ఈ నెలలో డీజిల్ ధరను లీటర్కు దిర్హాం 0.20 పెంచి దిర్హాం 2.72కు చేర్చారు. ఇదిలా ఉండగా వచ్చే నెలకు సంబంధించిన అధికారిక పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ మార్చి 31న ప్రకటించనుంది. ప్రాంతీయ సైనిక ఘర్షణ తీవ్రతరం కావడంతో సోమవారం ఉదయం ప్రపంచ చమురు ధరలు మరింత పెరిగాయి. ఒమన్ సుల్తానేట్లోని పలు గవర్నరేట్లలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నివాసితులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాయల్ ఒమన్ పోలీసులు ఒక ప్రజా భద్రతా హెచ్చరికను జారీ చేశారు. ప్రజా భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యతని ఆర్ఓపీ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే ప్రమాదాలు నివారించడానికి పౌరులు మరియు నివాసితులు ఇద్దరు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది. పెరుగుతున్న నీటి మట్టాలు మరియు బలమైన ప్రవాహాలు ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి లోయ, కాలువల్లోకి లేదా నీటి వనరుల సమీపంలోకి వెళ్లొద్దని ప్రత్యేకంగా హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని మరియు వరద ప్రాంతాలు లేదా వాడిల అంచుల వద్ద ఆడుకోకుండా చూసుకోవాలని కోరారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ఇంట్లోనే ఉండాలని మరియు అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని పోలీసులు సిఫారసు చేశారు. ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించుకోవాలని, ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండాలని, అధికారిక వాతావరణ సమాచారం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలని సూచించారు. సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ సమయంలో బలమైన గాలులు, విజిబిలిటీ తగ్గుతుందని, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. రియాద్ ప్రాంతంలోని అల్ అఫ్లాజ్, అల్ ఖర్జ్, అల్ దలాం, అల్ హారిక్, అల్ ముజాహిమియా మరియు హవత్
బనీ తమీమ్ వంటి ప్రాంతాలతో పాటు అల్ సులాయిల్ మరియు వాడి అల్ దవాసిర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో తూర్పు ప్రావిన్స్, అజీర్, నజ్రాన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే దిరియా, రాజధాని రియాద్, రుమా మరియు దుర్మాతో సహా రియాద్, అల్ సులయిల్ మరియు వాడి అల్ దవాసిర్, అల్ ఖబ్జీ, అల్ నైరియా మరియు కర్యాద్ అల్ బుల్యా, రఫా ఉత్తర సరిహద్దుల ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని జాతీయ వాతావరణ మండలి సూచించింది. రీఫండ్ అభ్యర్థనను సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. అయితే ప్రస్తుతం విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో రీఫండ్కు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణ తేదీని కలిగి ఉండి తమ బుకింగ్లు నిర్ధారించబడిన వినియోగదారులు రీఫండ్ లేదా ప్రయాణ తేదీ మార్పుకు అర్హులని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. రీఫండ్లు అందడానికి 28 పనిదినాల వరకు సమయం పట్టొచ్చని, రీఫండ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత దాని స్థితిని తెలుసుకోవడానికి తమ ఈమెయిల్ను తనిఖీ చేసుకోవాలని కోరింది. మరింత సమాచారం, తాజా అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్సైట్ను ఫాలో కావాలని సూచించింది. 7 సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో ఖతార్ మరియు టర్కీ ప్రభుత్వాలకు బహ్రెయిన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. ఈ సంఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రమాదం జరగడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విమానం ఖతార్ ప్రాదేశిక జిల్లాలో కూలిన ఘటనలో ఖతార్కు చెందిన 4 సైనిక సిబ్బంది మరియు ఖతార్, టర్కీ సంయుక్త దళాలకు చెందిన ఒకరితో పాటు 2 టెక్నీషియన్లు మరణించారు. బాధితుల కుటుంబాలకు మరియు ఈ విషాదంతో ప్రభావితమైన వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.